ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలులా. ఇవాళకి క్రైమ్ వార్తలు ఏమో నేను చూసే ప్రయత్నం చేస్తా. ఎక్కువసేపు ఏం చెప్పాను, 4-5 నిమిషాలు చెప్పి కథం చేస్తా. ఇప్పుడు దాదాపుగా పార మీదకి వచ్చిందంటే పెద్ద సమస్య పెద్దదై ఉండాలి. సరే, ఇక కొన్ని రకాలుగా అయితే అత్త తిట్టిందని ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే మొగడు కొట్టిందని చేసుకుంటారు, లేకపోతే పెళ్ళం కొట్టిందని ఓటు చేసుకుంటారు. గిట్నే ఏమన్నా బాధలు సాధలు ఏంటి చేసుకుంటారు. గిది అయితే అందరికి ఎరుకున్నాం వచ్చితే. కానీ ఈ తిరుమలగిరిలోనట, తిరుమలగిరి అంటే ఇప్పుడు మనకి ఏదొస్తుంది, ఇది నల్గొండ వస్తుందా? ఇక నల్గొండ అన్నట్టే, కానీ ఈ సూర్యాపేట దగ్గర కావచ్చు తిరుమలగిరి అంటే. ఈ తిరుమలగిరిలో పక్కింటి ఆమె ఇచ్చిందని చచ్చిందంట ఒక ఆమె. చూడురిగా పానం అంటే వీళ్ళకు గడ్డిపోస లెక్క సమానమైంది. ఒకసారి చస్తే మళ్ళీ వస్తుండొచ్చు అక్కలారా. ఈ జీవితంలో మనిషి జీవితం అనేది చాలా ముఖ్యం. ఎన్ని పూజలు చేస్తే వచ్చినామో ఈ మనిషి జీవితానికి, లేకపోతే ఎన్ని పాపాలు చేస్తే వచ్చినామో ఈ మనిషి జీవితానికి, అంతేగా. ఎట్ట తెచ్చినావు అక్క నువ్వు? తిరుమలగిరిలా తొండ అంట గ్రామం పేరు. అమ్మవు తొండ గ్రామానికి చెందిన మంజులు అంట ఈమె పేరు. ఎందుకు వచ్చిందంటే పక్కింటి వాళ్ళు పంచాయతీ పెట్టుకురంట. పక్కింటి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే జర మాట పెద్దగా అయ్యి తల్లి ఇంత పనుకున్నావా, నన్ను తిడతావా అనిపోయి ఒళ్ళేని చూసి తలుపు దగ్గర పెట్టుకుందంట. ప్యాన్ కూరేసుకుని వచ్చిందంట. ఇక కేసు అయిందంటే కేసు పెడితే అలా తిట్టినా మీద కేసు పెట్టినంట. సరే, తిట్టినా మీద కేసు పెట్టిరు. ఆ తిట్టినా ఇవ్వాలి కాబట్టి రేపైనా కానీ తప్పైందయ్యా, ఏదో పుసుకున్న నోరు జారినా మరి నాదే తప్పయింది అంటే అంటది. ఆమెకైతే ఉరిశిక్ష చేస్తారా తిట్టినందుకు? వేయరు కదా. మరి నువ్వు చచ్చినా మళ్ళీ తిరిగి వస్తావా? ఇప్పుడు నువ్వు అంటే నీ పానాన్ని నువ్వు వెళ్ళిపోతివి. మరి నీకు చేసుకున్న భర్త ఏం కావాలి, నీకు పుట్టిన పిల్లలు ఏం కావాలి, నీ అత్తమామ ఏం కావాలి, నీ అయ్యమ్మ ఏం కావాలి, నీ అన్నదమ్ములు ఏం కావాలి? గింత పాపం ఉంటుంది. అందులో పక్కింటి వాళ్ళు తిరిగి చచ్చిపోతూ ఉంటారు. అమ్మ గట్ట అయితే నన్ను అయితే వచ్చాడు తిట్టొచ్చు, పాడైపోను. ఏం పంచాయతీలో మస్తుగా వస్తుంది. పంచాయతీ రాకుండా మనిషి ఉంటాడా? ఎన్నో సమస్యలు వస్తాయి. వీటిని ఎదుర్కొని ముందరికి పోవాలి. కానీ పక్కింటోడు తిట్టిండు, గాడికి ఇచ్చిండు, గిడుగు గిసోంటి ఆడికి చేస్తారు. నాకు అర్థం కాదు. కానీ అయ్యో రామచంద్ర, ఇగో గిట్ట ఉన్నది చూడు. ఇప్పుడు ఆమె మీద కేసు అయింది, పోలీసులు పట్టుకపోయారు. అడుగుతురు, ఎస్ఐ వెంకటేశ్వర సార్ అంటే అడుగుతున్నట. చెప్తుంది చిన్న పొరపాటు అయింది అయ్యా నాదే, మరి తిట్టినా మరి ఏం చేయమంటావు అంటారు. మరి ఏం చేస్తారు? ఆ ఎస్ఐ మాత్రం ఏం చేస్తారు? ఆమె ఉరిశిక్ష చేస్తారా, లేకపోతే యావజీవ కారాగార శిక్ష చేస్తాడా? గట్ట ఉన్నది. చచ్చిపోయారు. సావా అంటే మనుషులకు పెద్ద లెక్కలేకుండా అయిపోయింది. మళ్ళీ రేపో ఎల్లుండో తిరిగి వస్తాం అనుకుంటారు. అయితే కొంతమంది ఇంకో మునగాని ముచ్చట వచ్చింది. వాళ్ళ అప్పులు చేసి ఐపీఎల్ మ్యాచ్ ఆడిండట. మరి అహలేనట్టు ఏం చేస్తారు? మరి అది పద్ధతేనా? ఏడాకి గద్వాలంట అప్పు చేసి ఐపీఎల్ మ్యాచ్ ఆడిండు, నష్టపోయినని కుంగిపోయిండట. కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట. అంతేనా? ఇంకేమైనా ఉందా? అమ్మో, ఈయనకి ఇంకా ముక్కు పుల్ల సోకు కూడా ఉందంటున్నావు. ప్రేమ వ్యవహారం కూడా కారణమని అనుమానం. ఇక అదో ఇదో మొత్తానికైతే పానం గోవింద మంగళం. గద్వాలన్నట. ఈయన పేరు ఏం పేరయ్యా? శివ. గతంలో కూడా ఐపీఎల్ మ్యాచ్లో ఆడిండట. అంటే ఆడు బెట్టింగ్ కట్టిండట. బెట్టింగ్ కడితే ఇక అయ్యా, అరే నాయన వీడికి అప్పుల పాలైనావు, మా అమ్మగానే బెట్టింగ్ కట్టకరా, ఇప్పుడు ఉన్న అప్పులు ఎన్నో కొన్ని అని ఆ అప్పులు అయితే కట్టిండట. ఇదివరకు చేసిన అప్పులని కట్టినట. కట్టి ఇక మళ్ళీ దాన్ని తెరువుకు బిడ్డ అంటే మళ్ళీ పోతాను ఆయన అది తెరువే పోనని చెప్పినట. సరేలే అనుకుని అయ్యమ్మ ఓల్ పనాలు చేసుకుంటారు. ఇంటికాడ కూర్చొని మళ్ళీ చిన్నగా నిన్నవని ఐపీఎల్ మ్యాచ్లు చాలా అయినాయిగా. ఐపీఎల్ మ్యాచ్ చాలా కాగానే మళ్ళీ ఆయన పానమే, బెట్టింగ్ ఆయన పానమే. ఇక మళ్ళీ టీం అన్నాడు పానం. ఏం చేయాలి? పైసలు లేవు. పైసలు లేకపోయేసరికి అప్పు చేయాలి. అది పద్ధతేనా? ఇక దోసుగాలకు అడిగిపోయిందట. దోసుగాలకు అడిగిపోయి ఎట్లా చేసి, అరే మా అమ్మగాని ఒక 4-5 లక్షలు ఇర్రా, మళ్ళీ ఇస్తా, అర్జెంట్ పని ఉందని చెప్పినట. ఆ దోస్తులే మా దగ్గర పైసలు ఎక్కడ నేను పైసలే, ఒకవేళ నీకు అంత అర్జెంట్ గడ కార్లోనే తీసుకపోయి దోసుగాలు 2 కార్లు ఇచ్చిరట. ఇక కారం కొనపోయినట్టు ఒక సాగుగారి కాడ కుదబెట్టినట. సాగుగారి కాడ కుదబెట్టగానే ఆయన 5-6 లక్షలు ఇచ్చినట. కొనబోయిండు. మరి మ్యాచ్ ఏది బెంగళూరా, బొంబాయి, కలకత్తా, చెన్నై అని పేరు అయితే తీయలేదు. ఎందుకంటే ఆలోచించి పోతాను పేపర్ తెలివితోటి ఉన్నట్టు. బెట్టుగా ఇచ్చిండు, ఓడిపోయింది మ్యాచ్. ఓడిపోయాన 5 లక్షలకు గోవింద మంగళం. ఇక ఎట్లా రావాలి మళ్ళీ 5 లక్షలు? మళ్ళీ ఏమో రావాలి, మళ్ళీ మ్యాచ్ కట్టితే మళ్ళీ గెలిస్తే రావాల్సిందే. అది కూడా నమ్మకం తక్కువ. కానీ ఇప్పుడు లేవా? మరి పైసలు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఏమైనా పిల్ల కార్లు కొనబోతుంది, మరి మా పైసలు మాకు ఇస్తావా, ఏవా, ఎప్పుడు ఇస్తావా, ఏం కదా అని వాళ్ళు టైట్ చేయవచ్చు. ఆ సాగుకారేమో ఉత్తగియ్యాడు, కుదబెట్టుకున్నాడు ఉత్తగిస్తాడా? పైసలు ఇస్తే కార్లు ఇస్తాడు.
ఇవన్నీ కావాలంటే 5-6 లక్షలు కావాలి. ఏం చేయాలి? అయ్యకాడికి పోదామంటే గతంలో అప్పు కడితేనే గతంలో ఈ బెట్టింగ్ కట్టి ఓడిపోతేనే అప్పు కట్టే అయ్యకాడ ముఖం లేదు, దోసకాలం ముఖం లేదు, సావుకారి కాడికి పోతట్లేదు. ఏం చేయాలి? ఇక ఒకటి తను సాధించాలి. అటు ఇటు చూసిందంట, ఓ రూమ్లోకి పోయినట్టు ఇంట్లో ఎవ్వలేని చూసి ఫ్యాన్ కూరేసుకొని చచ్చిందట. పాయన చక్కదనాల జీవితం కథం అయిపోయాయన. ఈ క్రికెట్ పాడైపోను, ఎవరికి పెట్టిన పువ్వాది, ఎవరికి పెట్టిన కూరది, ఎవరికి ఎక్కర వస్తుంది. సరే వాళ్ళు ఆడుతూరు ఏదో మన నేత్రానందం చేసే చూసి పెట్టాలి, అంతేగాని దాని మీద వేల లక్షల రూపాయలు ఏది బెట్టింగ్లు కడితే ఆ బాల్ని చేతులు ఉంటుందా, ఆ బ్యాట్ని చేతులు ఉంటుందా? ఆడు వేస్తోని అదృష్టం, కొడుతోని అదృష్టం. అది లాస్ట్ బాల్ వరకు కూడా ఓడి గెలిచేది ఓడిపోయేది తెలియదు. లాస్ట్ బాల్కి 7 పరుగులు కొట్టాలన్నా కానీ సాధ్యమవుతుంది. ఒక నో బాల్ వేస్తే 6 కొడితే గోవిందమ్మ. మనం ఏమనుకుంటాం, ఒక్క బాల్లో 7 రన్లు కొడతామా అనుకుంటాం. కానీ ఐపీఎల్ అల్లి సాధ్యమే, పాడైపోను. అల్లి బిల్లిగాడు కూడా అలా సరస్తనే ఉండు ఐపీఎల్లో. ఆయమన్న ఆటగాడు కూడా వెనక వంతుడు. అవునా కాదా? మంచి మోతవారు ఆటగాళ్ళే ఈ ఐపీఎల్కి నెగ్గలేకపోతున్నారు. రోగదప్పిన ఆటగాడు వన్డేలల్లో టెస్టులలో 7వ వికెట్ 8వ వికెట్ వస్తాడు కూడా ఇలా ఓపెనరు ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ ఎక్కే కాలం వచ్చింది. అది ఆట తీట అంటారు. మరి మన 104 లేని వాళ్ళకు మరి ఈ ఐపీఎల్ బెట్టింగ్లు అవసరమా చెప్పురి? సరే డబ్బుగాలోడు అంటే ఇవాళ 10,000 పోతే రేపు ఎల్లుండే మళ్ళీ 10,000 సంపాదిస్తాం, గాడికెళ్ళి వరద వస్తుంది, అలాగే వస్తాయి అనుకుంటే అదో లెక్క. అని తీట అని కథ. మనకు ఇప్పుడు ఇటు పొద్దుగా తెల్లారుండిపోయా, ఇంట్లో పోతే కూరగిన పోగిన కొట్లాడవచ్చే. మరి లచ్చలు అప్పు చేసి బెట్టింగ్లు కడితే ఎటపాడైతే చెప్పురి? సరే కట్టినవు, మరి కట్టి రేపు కష్టం చేసుకొని బిష్టం చేసుకొని తీర్పెట్టాడు ధైర్యం అని లేకపోయా. ఆ ధైర్యం లేదా, వెనక ఆస్తిపాసులు లేవా, లొట్టపీసు లేదా, ఆసుపత్రి లేదా, ఉత్త పుణ్యాన్ని చచ్చిపోతే నీ అయ్యం ఏం కావాలి, నేను చేసుకున్న భార్య పిల్లలు ఏం కావాలి, నీకు పుట్టిన పోరగాళ్ళు ఏం కావాలి, నీ దోస్తుగాళ్ళు ఏం కావాలి చెప్పురి? గీత పాపం. మళ్ళీ దీనికో తోడుగా ప్రేమ వ్యవహారం కూడా కారణం అంట. మళ్ళీ ఇంకా ఈ కింద ప్రేమ అంటే ఇప్పుడు ఆ పొల్ల ఎడకున్నదో పాపం, కూర్చుందో నిలబడదో మనకు తెలియదు. కానీ ఆ పొలను కూడా బదనాం చేసిపోయిందివా. ఇటు రంగి చేయడం మంగి చేయడం అన్నట్టు ఇటాగం వేస్తేవి అటాగం చేసి మొత్తాన్ని చేస్తేవి. పైనంగానేమో బెట్టింగ్ యాప్ ఇది బెట్టింగ్ అయితే వచ్చిందండి, ఓడన బట్టే ప్రేమ వ్యవహారం అంటే ఓడన బట్టే. అట్ట ఇట్ట 2 దిక్కులు ఇచ్చేది బా. ఇగో గట్ట ఉన్నాయి ఈ ఐపీఎల్ మ్యాచ్లు. ఇవాళతో ఒడిచేయి కావు ప్రజలారా. ఇంకా నెల 15 రోజులు పాడైతే ఐపీఎల్ మ్యాచ్లు. మీరు ఏమైనా ఎండాకాలం పూట కరెంటు ఉంటే చల్లగా చూసి ఆనందించురు అంతవరకే. కానీ ఆడు గెలుస్తాడు, ఏ ఒక్క బాల్లో ఒక్క పరిగే కదా అని అమ్మ 5,000 కడితే 10,000 వస్తాయంట అని ఆడు కింద గీయంగానే ఒక్క బాల్కు 4 కూడా అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎరుకుందా? ఒక రన్ కొట్టలేక ఒకటే రన్ కొట్టాలి అంటే ఒక ఓవర్ ఉందనుకో, ఒక్క బాల్కి అని చెప్పిన. కానీ ఒక్క పరుగు కొట్టలేక 4 అవుట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. లేరా? గతంలో మ్యాచ్ దుల్లేదా? ఆట అది ఆట తీట అంటారు. అంతేగాని ఆటని ఆట లెక్క చూడాలి, ఆనందం కోసం చూడాలి. కానీ గిట్లా ఇంటికెళ్ళి ఉన్న డబ్బులన్నీ కొనబోయి ఆడగచ్చి మళ్ళీ అయిపోయినాయి అనుకొని ఈ అలిబిలి కాదు ధైర్యం లేని కాదు ఉత్తపుణ్యాన్ని చేస్తే ఎట పాడవుతారు చెప్పురి? కట్టకూరి ఆ బెట్టింగ్ కట్టకూరి ఏం కట్టకూరి చూడాలి, చూసి ఇచ్చిపెట్టాలి ఆటను అంతే. అంతేగాని ఆసుపాసులు అన్నీ అమ్ముకొని లేకపోతే దోస్తు గారు కారు కుదబెట్టిది అతాడమ్మ అదేదో సాత్రం ఉండే అత్త సవరం అమ్ముకొని ఏమో చేసినట్టు వెనకడుకోవడం గట్ట ఉంది. ఉత్త పుణ్యాన్ని చచ్చిపోతేవి, ఇవాళ నవలపాలు అవుతావి. అటు ప్రేమ వ్యవహారం అని ఓడనబట్టే, ఐపీఎల్ మ్యాచింగ్ బెట్టింగ్ అని ఓడనబట్టే. ఇగో ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది. నేను అవధమని చెప్తున్నాను ప్రజలారా. ఇగో గిట్ట ఉన్నాయి వార్తలు. ఇక ఉంటా మరి. ఇక దయచేసి పొరపాటున కూడా ఇంకా నెల 20 రోజులు ఐపీఎల్ మ్యాచ్లు చూడు అంతే. చూడకుండా నష్టం లేదు. కానీ ఈ బెట్టింగ్ తెరువు మాత్రం పోకురి. ఇక ఉంటా మరి.